హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల నా వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయి అన్నమాట. ఇక నిన్నంతా కూడా వీడియోస్ పెట్టలేదు, ఇంకా కంటిన్యూ అవుతాయి. కొంచెం బిజీగా ఉండే అది ముందు వీడియోస్లో ఎందుకు పెట్టలేదు అనేది నేను చెప్తాను. ఇది ముందే తీసిన వీడియో అనమాట. పని అంతా అయిపోయింది. ఈరోజు పూజ కూడా అయిపోయింది. ఈరోజు పూజ కూడా మా పాప చేసిందనమాట, నేను చేయలేదు. నేను పని చేసుకుంటా ఉండంటే తనైతే పూజ చేసేసింది. ఇంకా నేను వెళ్ళి నమస్కారం చేసుకొని వచ్చి ఇంకా టిఫిన్ అయితే తింటున్నాను. ఈరోజు కొంచెమే పల్లీలు ఉన్నాయి, దాంట్లో ఒక 2 టమాటాలు వేసి చట్నీ చేశాను. అదేంటంటే టమాటాలు పచ్చి వేసాను అనమాట. అందుకని పచ్చడి ఎలా వండిద్దా ఏంటని ఫ్రై చేసేసుకుంటే పచ్చడి బాగానే వండిద్ది. పచ్చి టమాటాలు ఎలా వండిద్దని ఒకసారి అయితే ట్రై చేశాను. యావరేజ్గా ఉంది, నాట్ బ్యాడ్. కానీ మా ఇంట్లో వాళ్ళకైతే నచ్చలేదు. కొంచెం టేస్ట్ అయితే బాగాలేదని అన్నారు. నాకైతే మాత్రం కొంచెం పర్లేదు అనిపించింది. కాకపోతే ఇంకోసారి అయితే చేయనులేండి. ఇంకా తర్వాత వంట దగ్గరికి అయితే వచ్చేసాను. ఈరోజు నేను తలకాయ మాంసం వండుతున్నాను అనమాట. దాంట్లోకి మసాలా ఫ్రై చేస్తున్నాను. ధనియాలు, చెక్క, లవంగాలు, యాలకులు, మిరియాలు ఇంట్లో ఉన్న వరకే వేసేసి ఫ్రై చేస్తున్నాను. కొంచెం లైట్గా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టేసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను అనమాట. ఆయిల్ వేసుకొని మన ఇంట్లో మసాలాస్ ఏమైనా ఉంటే వేసుకోవచ్చు. నా దగ్గర బిర్యానీ ఆకు వరకే ఉంది. బిర్యానీ ఆకు ఒకటి వేసుకొని అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్ పేస్ట్ ముందుగానే చేసి పెట్టేసుకున్నాను. 2 పెద్ద ఉల్లిపాయలే పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నమాట. అది ఆయిల్లో ఫ్రై అవ్వాలన్నమాట. బాగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఒక 5-6 పచ్చిమిర్చి నిలువుగా చీల్చి వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు వేసేది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను ముందే మిక్సీ పట్టేసి పెట్టుకున్నాను, దంచింది కాదు. ఈరోజు దంచకుండా వేస్తున్నాను అనమాట. మిక్సీ ముందు రోజు చికెన్కి అని వేసాను అనమాట. ఇంకా అది ఉంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. ఇది బాగా ఫ్రై అవ్వాలి. ఈరోజు ఇది ఫ్రై అయ్యేసరికి మనం టమాటాస్ అయితే కట్ చేసుకోవచ్చులేని. టమాటాలు ముందు రోజు నైట్ తీసుకొచ్చాను, కేజీ టమాటాలు. ఆల్రెడీ ఒకటి కుళ్ళిపోయి అయితే పడేసాను. ముందు రోజు నైటే తీసుకొచ్చింది, అయితే బాగా పండిపోయి ఉన్నాయి. నాకు భలే నచ్చిన టమాటాలు చూస్తుంటే ఎంత రెడ్గా ఉన్నాయో అసలు. ఇంకొకటి కుళ్ళిపోతే పక్కన పెట్టించాను. ఒక 2 టమాటాలు అయితే కట్ చేసేసుకుంటున్నా. చూసారా ఎంత రెడ్గా ఉన్నాయో టమాటాలు, భలే ఉన్నాయి అనమాట చూడడానికి ఎర్రగా. నాకైతే టమాటాలు భలే నచ్చినాయి. ఇంకా ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం టమాటాస్ కూడా వేసుకున్నాం. ఆ టమాటాలు కూడా కొంచెం మగ్గాక ముందుగానే కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న తలకాయ కాళ్ళు అనమాట, ఈ మొత్తం కలిపి ఇవి వేసేసుకున్నాను అనమాట. ఈ ఉల్లిపాయలు ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. మొత్తం వేసేసుకున్నాను. వేసుకున్నాక ఇదంతా కూడా మసాలా అంతా ఈ ముక్కలకు పట్టేయాలన్నమాట. మీలో ఎంతమందికి తలకాయ మాంసం ఈ వీడియో చూసే వాళ్ళకి ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి. నేనైతే పెద్దగా వండను, చాలా రోజులు అవుతుందన్నమాట వండి, మళ్ళీ ఇప్పుడే వండుతుంది. ఇంకా 2 స్పూన్లు ఉప్పు వేసుకుంటున్నాను. ఇది వచ్చేసి 750 గ్రామ్స్ ఏమో ఉందంట. అంటే తలకాయ వరకు తీసుకున్నారు. అది వెయిట్ అయితే నాకు కరెక్ట్గా తెలీదు. 2 స్పూన్లు ఉప్పు వేసుకున్నాను. ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక 2 స్పూన్లు కారం వేసుకున్నాను అనమాట. కూర ఎక్కువగా ఉంది కదా, అది వెయిట్ అయితే నాకు తెలియదు, కానీ కొంచెం మనకు తెలుస్తుంది కదా ఎక్కువ కూర అని చెప్పేసి, అందుకని చెప్పి నేను దాంట్లో నాకు సరిపోయేమైన వరకు అయితే వేసుకున్నాను. ఇవి బాగా ఉప్పు కారం అంతా పట్టించేసేసి మగ్గాలన్నమాట. ఆ కూరలో వచ్చిన వాటర్ అన్నీ ఇనికిపోయేదాకా పొయ్యి మీద పెట్టేసి అది ఇనికిపోయిన తర్వాత ఇప్పుడైతే నేను 4 గ్లాసులు వాటర్ అయితే పోసుకుంటున్నాను. పోసుకొని ఈ వాటర్ కూడా ఆఫ్ అయిపోవాలా. ఈ సిమ్లో ఫస్ట్ అయితే నేను ఉత్త కూర పెట్టినప్పుడు వాటర్ వేయకముందు సిమ్లో పెట్టి మగ్గించుకున్నాను అనమాట. సిమ్లో పెట్టామంటే ఏదైనా ఏ కూర అయినా సరే ఉడికిద్ది. లేదా హైలో పెట్టామంటే ఆ వాటర్ ఇనుగుతాయి కానీ కూర అనేది ఉడకదు. ఆ నూనెలో మసాలాల్లో మగ్గాక తర్వాత నేను వాటర్ వేసుకున్నాను. ఈ వాటర్ వేసుకొని మనం ఇప్పుడు హైలో పెట్టుకోవచ్చు. ఆ నీళ్ళన్నీ ఇనికేలోపు మనం ముందుగానే ధనియాలు అవన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అవి మిక్సీ పెట్టేసుకొని ఆ మసాలా అయితే వేసేసుకున్నాను. ఈ మసాలా వేసాక కూడా ఇంకా కొంచెం ఆ వాటర్ అన్నీ కూడా మగ్గాలన్నమాట. తర్వాత కొబ్బరి
ఎండు కొబ్బరి పొడి ఇంట్లో ఉంటే వేసుకోవచ్చు, లేదంటే మిక్సీ పట్టి, నేనైతే మిక్సీ పట్టేసుకున్నాను కొంచెం కొబ్బరి పొడి అయితే, ఎందుకంటే మనకి గ్రేవీ చిక్కదనం రావడానికి, కూర కూడా టేస్ట్ వచ్చింది. ఇదైతే బ్రెయిన్ అనమాట. ఇది ఫస్ట్ వేసేస్తే కరిగిపోయిద్దంట, నాకు పెద్దవాళ్ళు చెప్పింది. నేను దీని మీద మనకి పెద్దగా ఎక్స్పీరియన్స్ అయితే లేదు, అమ్మ వాళ్ళు చేసేటప్పుడు చెప్పింది. అది వేసాక ఇంకా కలపకూడదు. నేను మొత్తంగా ఎందుకులే అని చెప్పి 2గా కట్ చేసుకున్నాను గంటితోనే. చూసారు కదా, ఒక హాఫ్ అయిపోయినాయి వాటర్, సగానికి వచ్చేసేసినాయి. ఆ మొత్తం ఉడికేదాకా పొయ్యి మీద ఉంచుకోవాలి. ఉడికితేనే ఆ తలకాయ అనేది, బోన్స్ అనేవి కూడా కొంచెం ఉడుకుతాయి అనమాట. నేను గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకున్నా. వంట అయితే అయిపోయింది ఇంతటితో. ఇది పొయ్యి మీద పెట్టేసేసి నేను ఆ పక్క పొయ్యి మీద అంటే ఇది అటు ఇటు షిఫ్ట్ చేసుకుంటా ఉన్నాను. మీకు ఆ వీడియోలో అర్థమైద్ది. ఏమేమి వండానో చూపిస్తాను చూడండి. తలకాయ కూర, నెక్స్ట్ వచ్చేసి చూసారు కదా ఆరిపోయాను అనమాట, కొంచెం ఆరాక గ్రేవీ చిక్కదనం కూడా. నెక్స్ట్ వచ్చేసి బీరకాయ కూర. మా ఇంట్లో మా పిల్లలు మా వారు తినరు అనమాట, అందుకని చెప్పేసి ఈ బీరకాయ కూర మా వారి కోసం. ఈ బీరకాయ కూడా మా పిల్లలు తినరు. గోంగూర చట్నీ చేశాను ఇవాళ. గోంగూర చట్నీ అయితే మాత్రం చాలా బాగా కుదిరింది. ఇవన్నీ కూడా కుకింగ్ వీడియో తీద్దాము. ఇదైతే రైస్. ఇదంతా కూడా ఒక మొత్తం 3 ఫ్యామిలీస్కి అనమాట ఆ కూర. అవన్నీ కూడా